ఇప్పుడు నేను చెప్పేది తెలుసుకోకపోతే లక్షల్లో మోసపోతావు, తర్వాత నీ ఇష్టం. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ పెళ్లి అటెండ్ అయ్యా. బ్యూటిఫుల్ డెకార్ చూసా, ఫ్లవర్స్, వాటర్ ఫౌంటైన్స్, చాలా బాగుంది. ఎంత ఖర్చు అయిందిరా అని మా ఫ్రెండ్ అడిగితే 3 lakhs లో మొత్తం అయిపోయింది అన్నాడు. 3 lakhs లో ఇంత మంచి డెకార్ వచ్చిందా అనుకున్నా. 3 days తర్వాత నేను మా డాడీ కలిసి రిలేటివ్స్ వాళ్ళ వెడ్డింగ్ వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లిలో చూసిన సేమ్ డెకార్ మళ్ళీ చూసా. ఫుల్ ఎక్సైట్ అయ్యి డెకరేషన్ చాలా బాగుంది కదా నాన్న అని మా నాన్నతో చెప్తే 5 to 6 lakhs ఖర్చు పెట్టారంటారా, ఆ మాత్రం ఉంటది కదా అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. డెకార్ సేమ్ ఉంది కానీ కాస్ట్ 2 times ఎక్కువ. ఎలా? అప్పుడు అర్థమైంది, ఈ డెకరేషన్ వెండర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు అని. మామూలుగా వెండర్స్ 20 to 30% ప్రాఫిట్ చూసుకుంటారు. ఫ్యామిలీ స్టేటస్ చూసి కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తే చాలు 2 times ప్రాఫిట్. అంటే 1,20,000 నుంచి 1,80,000 వరకు ప్రాఫిట్. నా సర్కిల్ లోనే సేమ్ డెకార్ 2 times చూసా. ఒక్క ఈవెంట్ నుంచి 1.5 lakhs ప్రాఫిట్ వస్తే సేమ్ డెకార్ ఫోటోస్ చూపించి క్లయింట్స్ దగ్గర ఎంత సంపాదిస్తున్నట్టు? అసలు ఈ వెండర్స్ అంత ఈజీగా ఫ్రాడ్స్ ఎలా చేయగలుగుతున్నారు? ఒక వెండర్ వచ్చి ఏ ప్రైస్ చెప్తే ఆ ప్రైస్ కి ఎలా ఒప్పుకుంటున్నారు అందరూ? ఒకవేళ ఇలాంటి ఫ్రాడ్స్ గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చెప్తా, ఫాలో చేసి పెట్టుకో. వెళ్ళరానా మరి.